అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడా? అరెస్ట్ చేశారా? శుక్రవారం అయితే ఇండియా మొత్తం షాక్ అయింది అల్లు అర్జున్ అరెస్ట్‌తో. ఏంటి సడెన్‌గా అల్లు అర్జున్ అరెస్టు, ఒక ఇన్ఫార్మ్ చేయకుండా, ఏం చేయకుండా అల్లు అర్జున్‌ని ఇంతలా ఇంటికెళ్ళి మరి తన ఇంటి లోపలికెళ్ళి మరి అరెస్ట్ చేశారేంటని ఒక్కసారి ఇండియా మొత్తం ఉలిక్కిపడింది. విషయం ఏంటంటే మామూలుగా ప్రీమియర్ షోస్ పడ్డాయి. 'పుష్ప 2' ప్రీమియర్ షోస్ పడ్డాయి 4థ్‌న. ఆ రోజు రాత్రి అల్లు అర్జున్ ఎవ్రీ మూవీకి గత 20 ఏళ్లుగా ప్రతి సినిమాకి, తన సినిమాకి కావచ్చు, వేరే సినిమాలకు కావచ్చు, సంధ్యా థియేటర్‌కెళ్ళడం తన తన ఫేవరెట్ థియేటర్. సంధ్యా థియేటర్‌కెళ్ళడం తనకు ఆనవాయితీ. సో, పెళ్ళైన తర్వాత పిల్లలతో, భార్యతో కలిసి కూడా వెళ్తున్నాడు. సో, అలాగే ఆ రోజు కూడా వెళ్ళాడు. అక్కడ అన్‌ఫార్చునేట్‌గా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, ఒక భార్యాభర్తలు, పిల్లలతో వచ్చిన వాళ్ళు, రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. సో, దీంట్లో అయితే ఒక 15 మంది మీద అయితే కేసు పెట్టారు. థియేటర్ వాళ్ళ మీద, ప్రొడక్షన్ టీమ్ వాళ్ళ మీద, అలాగే అల్లు అర్జున్ మీద కూడా పెట్టారు. సో, ముందస్తుగా వీళ్ళు తీసుకునే చర్యలు తీసుకున్న అల్లు అర్జున్ జాగ్రత్తలో ఉన్నాడు. కానీ అన్‌ఫార్చునేట్‌గా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనక చాలా కుట్ర కోణం ఉంది. చాలా ప్లానింగ్ ఉంది. పంతంతో, ఈగోతోనే అరెస్ట్ చేశారని చాలా వరకు న్యూస్ అయితే వైరల్ అవుతుంది. చూద్దాం అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది ఇలా? సో, అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ అయ్యి 1000 కోట్లు కొట్టింది. ప్రభంజనం సృష్టిస్తుందన్న విషయం అందరికీ తెలిసింది. ఈ సక్సెస్ పార్టీ, హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ పార్టీలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్‌కి థాంక్స్ చెప్తూ మాట తడబడ్డాడు. సీఎం పేరు మర్చిపోయాడు. అవును, నిజమే. ఎందుకంటే మనకి 10 ఏళ్లుగా సీఎంగా ఉంది కేసీఆర్ అనే తెలుసు. తెలంగాణ తెచ్చింది కూడా కేసీఆరే. సో, ఎవరిని అడిగినా కూడా సడన్‌గా కేసీఆర్ అనే పేరు చాలా ఫేమస్ కాబట్టి, చాలా నోటెడ్ కాబట్టి అది వచ్చేపోయింది అల్లు అర్జున్ నోట్లో నుంచి. కానీ కొంచెం తడబడి, కొంచెం జాగ్రత్త పడి, వాటర్ అడిగినట్టు అడిగి కొంచెం కవర్ చేసుకొని రేవంత్ రెడ్డికి థాంక్స్ చెప్పాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎక్కడో పగ తీర్చుకుందాం, ఎక్కడో మనం అంటే ఏంటో చూపిద్దాం అనే ధోరణే చూపించాడేమో అని నాకు అనిపించింది. చాలామంది ఫీలింగ్ కూడా అది. ఎక్కడో రేవంత్ రెడ్డి కొంచెం ఈగో ఫీల్ అయ్యాడు. అతని ఈగో హర్ట్ అయింది. పైగా హైదరాబాద్ మొత్తం కూడా బీఆర్ఎస్ అనేది క్లీన్ స్వీప్ చేసింది. జూబ్లీ హిల్స్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా జూబ్లీ హిల్స్, మణికొండ ఇటు సైడ్ ఉన్నప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచింది లేదు హోల్ హైదరాబాద్‌లో. ఇది ఎక్కడో మనసులో ఉండిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ మీద అక్కడక్కడ మొన్న చూస్తే నాగార్జున మీద, అక్కడ వాళ్ళ మీద కొంచెం పగబట్టాడు. కొంత అసహనం ఉంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చాలా వరకు బయట టాక్ నడుస్తుంది. కొంతవరకు అది నిజం కూడా. నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని అడగ్గా అల్లు అర్జున్ గురించి చాలామంది పెద్ద పెద్ద స్టార్లు అరెస్ట్ అయ్యారు. చట్టానికి ఏది చుట్టం కాదు. ఎంత పెద్దవాళ్ళైనా అరెస్ట్ కావాల్సిందే. తప్పు జరిగితే, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అన్నాడు. కానీ నిజంగా తప్పు జరిగితే పర్వాలేదు. జరిగిన దాంట్లో అల్లు అర్జున్ తప్పు ఎంతో కొంతుంది. కానీ నిజంగా అల్లు అర్జున్ తప్పుందా? అంతలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? పక్కా ప్లాన్ ప్రకారమే అరెస్ట్ చేశారా? పైగా శుక్రవారమే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? శుక్రవారం అరెస్ట్ చేస్తే శని, ఆదివారాలు కూడా బెయిల్ రాకుండా ఒక 3 రోజులు జైల్లో ఉంచాలనుకున్నారా మండే వరకు? సో, ఇదంతా చూస్తుంటే ఎక్కడో కొంత ప్లానింగ్ ప్రకారమే జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే దబదబా అరెస్ట్ చేయడం, ఇంట్లోకి వెళ్ళి మెడికల్ టెస్టులు చేయడం, అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, అక్కడి నుంచి వెంటనే చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లడం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని చాలా వరకు బయట మాట్లాడుకునే పరిస్థితి. దీన్ని కొంచెం బ్రీఫ్గా అర్థం చేసుకుంటే, నిజానికి ఏ సెలబ్రిటీ అయినా ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకుంటారు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎంత క్రౌడ్ వచ్చినా, రాజకీయ సభల్లో చూసినా, రాజకీయ పార్టీ సభల్లో చూసినా, పెద్ద పెద్ద ఉత్సవాల్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? నిన్న అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ, పోలీసులు కూడా తోపులాట జరిగే సమయంలో కింద లేరు, అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అల్లు అర్జున్ని చూడడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు అని చెప్పగానే అక్కడ కొంతమంది లాయర్లు నవ్విన పరిస్థితి. ఒక విధంగా చూస్తే పోలీసులు అక్కడున్న క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారా? చాలా వరకు టికెట్లు లేని వాళ్ళు కూడా గేట్ లోపలికి ఎలా అనుమతి చేశారు? అఫ్కోర్స్ అల్లు అర్జున్ వస్తున్నాడు. అల్లు అర్జున్ని చూడ్డానికి వస్తున్నప్పుడు ఎవరిని కంట్రోల్ చేయలేం. ఇక్కడ థియేటర్ వల్ల ఫాల్ట్ ఉంది కొంచెం, అలాగే గవర్నమెంట్ ఫాల్ట్ కూడా ఉంది. పోలీసులు ఎక్కడో ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు. అలాగే నిన్న సీఎం గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, చాలా చోట్ల సినిమాలు చూసుకోవచ్చు, టెక్నాలజీ పెరిగిపోయింది, ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది, ఇంట్లో చూసుకోవచ్చు కదా అంటున్నారు. ఒక హీరోకి స్వేచ్ఛ అనేది ఉంటుంది. అతను ఒక సెలబ్రిటీ, నేషనల్ అవార్డు విన్నర్. అతను ఎక్కడ చూడాలి అనేది మీరెలా చెప్తారు? ఇది మొదటిసారి కాదు, గత 20 ఏళ్ళుగా తను ఆ థియేటర్కే వెళ్తున్నాడు ఫ్యామిలీతో. ఫ్యాన్స్ మధ్య సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు.
ఇంకేమన్నారు, సినిమా హీరోనే కదా, తన సినిమా తను తీసుకున్నాడు, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, దేశానికి ఏం ఉపయోగపడ్డది అనేసి అన్నారు. అంటే దేశానికి ఉపయోగపడితేనే మనుషులా? ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది ఉండదా? సెలబ్రిటీ వస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకున్నప్పుడు ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కంట్రోల్ చేసి అక్కడ ఎంతమంది పోలీస్ కెపాసిటీ కావాలి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా గవర్నమెంట్ది. థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ రాగానే పోలీసులు ఎక్కడో క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఆ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఆ తొక్కిసలాటలో తోపులాటలో ఒక ఆవిడ ఊపిరాడక చనిపోవడం జరిగింది. అలాగే వాళ్ళ కొడుకు ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. నిన్న అలాగే చనిపోయిన ఆవిడ భర్త, ఆ భర్త కూడా అన్నాడు, అల్లు అర్జున్కి దీంతో ఏ సంబంధం లేదు, అతను అరెస్ట్ అవుతున్నాడని తెలిస్తే, అతను జైలుకి వెళ్తాడని తెలిస్తే నేను కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియాతో. లాయర్ నిరంజన్ రెడ్డి గారి వాదనలో హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా నైట్ రిలీజ్ చేయకుండా ఎక్కడో కావాలని ఒకరోజైనా ఉంచుదాం జైల్లో అనే పంతంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ని మార్నింగ్ రిలీజ్ చేశారా అని బయట చాలా వరకు అనుకుంటున్నారు. నిన్న మామూలు హడావిడి జరగలేదు, అల్లు అర్జున్ అరెస్ట్తో ఇండియా మొత్తం షేక్ అయింది. ఒక్కసారిగా ఏం జరుగుతుంది అనేది ఆలోచించింది. నిన్న టీవీ ఛానల్స్ కూడా ఓన్లీ అల్లు అర్జున్ మీదే చాలా ఫోకస్ చేసింది, ఎక్స్క్లూజివ్. నైట్ 9 అవ్వగానే నాకు అనిపించింది ఇంకా రిలీజ్ అవ్వడు, ఖచ్చితంగా మార్నింగ్ అవుతుంది, 6 తర్వాతే రిలీజ్ అవుతాడు జైలు నుంచి అని నాకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అల్లు అర్జున్ అరెస్ట్ పై అయితే చాలా మంది సెలబ్రిటీస్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అందులో నాకు బాగా నచ్చిన కొంతమంది అయితే చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అందులో ఆర్జీవి ఒకడు, తర్వాత నాని కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యాడు. సో ఇది ఫైనల్గా అల్లు అర్జున్ అరెస్ట్ పై అయితే అల్లు అర్జున్ని జైల్లో పెట్టాలని అయితే చాలా వరకు చాలా ప్లానింగ్స్ అయితే జరిగాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎక్కడో అల్లు అర్జున్కి అయితే దిష్టి తగిలింది, నేషనల్ అవార్డు విన్నర్గా. అలాగే పుష్ప 2 అతి తక్కువ టైంలో 1000 కోట్లను రీచ్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలామంది జీర్ణించుకోలేకపోయారు. చాలా హ్యాండ్ ఉన్నాయి ఇందులో, చాలామంది చేతులు కలిసే ఈ కుట్ర జరిగిందని చాలామంది భావిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో, విలక్షణ నటుడు డాక్టర్ మోహన్ బాబు గారు కూడా పరారీలో ఉన్నారని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మంచు మనోజ్ గారు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా అయితే పోలీసులు అయితే 5-6 టీములుగా విడిపోయి మోహన్ బాబు కోసం అయితే వెతుకుతున్నారని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చూడాలి మోహన్ బాబు గారు అరెస్ట్ అవుతారా లేదా. సో మోహన్ బాబు గారి ఇంట్లో కూడా మంచు మనోజ్కి, మోహన్ బాబుకి, మంచు విష్ణుకి, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ గొడవలు, ఇంటర్నల్ గొడవలు అన్నీ కూడా చాలా పెద్దగా అవుతుంది. అది కూడా వైరల్ అయింది మొన్నటిదాకా 3 రోజుల నుంచి. ఏదేమైనా అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం చాలా దురదృష్టకరం. ఏదో మర్డర్లు చేసినట్టు లేకపోతే ఏదో స్మగ్లర్ లాగా మరి ఇంట్లోకి దూరి మరి అంతలా అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఏముందని అయితే చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. సో ఏది ఏమైనా చూడాలి. ఇది మాత్రం ఒక కండిషన్ బెయిలే, ఒక 4 వారాల కండిషన్ బెయిల్, ఆ తర్వాత పర్మనెంట్ బెయిల్ తీసుకుంటాడా ఈ కేసు అయితే ఇప్పుడప్పుడైతే తెలియలేదు. ఇంకా కొన్నేళ్లుగా నడిచే ఛాన్స్ అయితే ఉంది. ఎనీవే మార్నింగ్ అయితే అల్లు అర్జున్ అయితే రిలీజ్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ని హగ్ చేసుకోవడం, నాన్నని హగ్ చేసుకోవడం, కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాడు. 6:30కి బయటికి వదిలితే ఆల్మోస్ట్ తన ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది. చాలామంది సెలబ్రిటీస్ అయితే, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, చాలామంది సెలబ్రిటీస్ అయితే అల్లు అర్జున్ ఇంటికి అయితే ఆల్రెడీ చేరుకొని అతనితో మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇది ఎనీవే హ్యాపీ, అల్లు అర్జున్ అయితే రిలీజ్ అయిపోయాడు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి. మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.